ట్రిగ్నామెట్రీలో యాంగిల్ యొక్క పొజిషన్ని బట్టి మనకు అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. యాంగిల్ ఏ దగ్గర ఉంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉండే సైడ్ బీసీ కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, అండ్ యాంగిల్కి ఎగ్జాక్ట్గా సైడ్కి టచ్ అయి ఉన్న సైడ్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ యాంగిల్ సి దగ్గర ఉంటే ఆపోజిట్ సైడ్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఏది ఉంది, ఏబి ఉంది కాబట్టి ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది ఇక్కడ. అండ్ యాంగిల్కి టచ్ అయి ఉన్న సైడ్ ఏముంది, బీసీ, సో ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ని డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి, సైన్ థీటా ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ కామన్ రెండు ట్రయాంగిల్కి. ఓకే, హైపో. సో సైన్ థీటా ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపో, ఇక్కడ అంటే బీసీ బై ఏసీ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్లో, ఆపోజిట్ సైడ్ బై హైపో మీన్స్ ఏబీ బై ఏసీ. ఓకే, క్లియర్. కాస్ థీటా అంటే మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపో, సో ఏబి బై ఏసీ. క్లియర్. ఇక్కడ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమో బీసీ అవుతుంది బై హైపో అంటే ఏసీ. క్లియర్. టాన్ థీటా అంటే సింపుల్గా మనకు సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా చేస్తే అయిపోతుంది. అంటే బీసీ బై ఏసీ డివైడెడ్ బై ఏబి బై ఏసీ. కింద డినామినేటర్ ఏసీ ఏసీ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసి బీసీ బై ఏబి అవుతుంది, బీసీ బై ఏబి. ఆర్ ఇలా కాకపోయినా టాన్ థీటా డెఫినేషన్ ఏంటంటే రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే బీసీ బై ఏబి. సేమ్ అదే వచ్చింది ఇక్కడ కూడా, సేమ్ ఏసీ ఏసీ క్యాన్సిల్, ఏబి బై బీసీ ఆర్ ఆపోజిట్ సైడ్ ఏబి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. క్లియర్. ఇప్పుడు ఈ మూడు మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, కొసెక్ థీటా అనేది ఎవ్రీ టైం సైన్ థీటాకి రెసిప్రోకల్ ఉంటుంది. అంటే బీసీ బై ఏసీ అవుతే ఇది ఏసీ బై బీసీ అవుతుంది, అంటే హైపో బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సేమ్ ఇది కూడా, ఇది ఏబి బై ఏసీ అవుతే ఇది ఏసీ బై ఏబి అవుతుంది, రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సిమిలర్గా సెక్ థీటా అనేది కాస్కి రెసిప్రోకల్ ఉంటుంది, అంటే ఏమవుతుంది, ఏసీ బై ఏబి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏబి బై ఏసీ ఉంది కాబట్టి. ఇక్కడ బీసీ బై ఏసీ ఉంది కాబట్టి ఏసీ బై బీసీ అవుతుంది ఇది. క్లియర్. సేమ్ కాట్ థీటా అనేది టాన్కి రెసిప్రోకల్ ఉంటుంది, బీసీ బై ఏబి కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏబి బై బీసీ, అండ్ ఇక్కడ ఏబి బై బీసీ కాబట్టి ఇది బీసీ బై ఏబి అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే రీల్కో లైక్ కొట్టండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్యూర్ మ్యాథమెటిక్స్ 7 టాపిక్స్ జూమ్ రికార్డింగ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 249 రూపీస్కే లైఫ్ టైం పర్మనెంట్ యాక్సెస్. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.